రండి సార్. అబ్బా ఇప్పుడే వస్తున్నారు, ఆయన డిస్టర్బ్ చేయకండి. నిన్నటి వరకు ఒక సాధారణ టీవీ రిపోర్టర్గా ఉండి మీరే ఊహించిన విధంగా ఉన్నటువంటి వేళ ఒక రోజు ఈ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? నన్ను క్షమించాలి, నేను మీతో ముచ్చరించడానికి ఈ సీట్లో కూర్చోలేదు. మనస్ఫూర్తిగా మంచి చేయాలని కూర్చున్నాను. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ, ఓకే? అండ్ హలో, ఓకే ఓకే ఓకే, మీ అభిమానానికి థ్యాంక్స్. ఓకే ప్లీజ్ మిస్టర్ ముద్దుకృష్ణ, ఇమీడియట్ గా IAS IPS ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ ని నేను మీట్ అవ్వాలి. ఏర్పాటు చేయండి. ఓకే మేక్ ఇట్ ఫాస్ట్ ప్లీజ్. అందరికీ నమస్కారం సార్. మీరు అనంతరావు IAS డిపార్ట్మెంట్ ఆఫ్. ఐఎమ్ సారీ, ఇప్పుడు పరిచయంకి టైం లేదు. హియర్ ప్లీజ్, కమింగ్ టు ద పాయింట్. మన దేశం ముందుకు పోకుండా ఉండడానికి కారణం ముగ్గురు. ఒకరు వాళ్ళ బాధ్యతలు సక్రమంగా చేయని వాళ్ళు, రెండు బాధ్యత నిర్వహణని అడ్డుకునే వాళ్ళు, మూడు అధికారాన్ని దుర్వినియోగపరిచేవాళ్ళు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి బెదిరించో, కాకాపట్టో, లంచాన్నిచ్చో, లేక తను తీసుకున్న లంచంలో భాగం ఇచ్చో కప్పిపుచ్చుకుంటున్నారు. ఇది ఒక సాధారణ పియు నుంచి మొదలై ఐఎమ్ సారీ IAS IPS ఆఫీసర్స్ మంత్రుల వరకు జరుగుతుంది. వీళ్ళని ఎవరు శిక్షించడం లేదో, వీళ్ళకి అసలు ఎలాంటి భయమో లేదు. కరప్ట్ టు ది కోర్. ఇటువంటి వాళ్ళ మీద లెక్కకు మించిన కేసులున్నా ఎటువంటి చర్యని తీసుకోకుండా అట్టడుగును పడేసి ఉంచారే ఆ ఫైల్స్. అవన్నీ 1 గంటలోగా నా దగ్గరికి తీసుకురావాలి. ఫోన్ చేయండి, ట్యాక్సీలు వెళ్ళండి, టెలెక్స్ ఇవ్వండి, హెలికాప్టర్ వెళ్ళండి, ఐ డోంట్ మైండ్. బట్ 1 అవర్, జస్ట్ 1 అవర్, 1 గంటలోగా అందరి పేర్లు ఉన్న లిస్టు నా దగ్గరికి రావాలి. రాలేదా మీ పేర్లు ఆ లిస్టులో చేర్చాల్సి ఉంటుంది. ఐ జస్ట్ మీన్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ లిస్ట్ తీసుకుని మనం ఏం చేయబోతున్నాం? అంతమందిని సస్పెండ్ చేయబోతున్నాను. ఓకే, మీటింగ్ పూర్తయింది, మీరంతా వెళ్ళచ్చు. కొట్టాడండి మొదటి బాల్లోని 6. ఏంటి సార్, మీరు మురికి వాడికి వచ్చారు? మీరు కూడా మిగిలిన వాళ్ళలాగానే ఉచిత బియ్యం, పంచులు, చీరలు, పళ్ళ పొడి అన్ని ఇవ్వబోతున్నారా? అదేం కాదు, మన దేశంలో గుడిసెలే ఉండకూడదు అనుకునేవాడిని నేను. అలా అనుకునే మన రాజకీయ నాయకులు కూడా అప్పుడప్పుడు గుడిసెలు తగలు పెడుతూ ఉంటారు. ఏమయ్యలరా, ఏమయ్యా, మీకోసం ప్రభుత్వం విడిగా స్థలం కేటాయించి అందులో ఇల్లు కూడా కట్టించింది. అయినా మీరంతా ఇక్కడ ఎందుకున్నారు? అది కదండి, మొత్తం 350 గుడిసెలు ఉన్నాయండి. అందులో ఇద్దరికి మాత్రమే ఉండడానికి ఇల్లు ఇస్తే మిగిలిన వాళ్ళు ఎక్కడ పోతామండి? ఈ స్లమ్ క్లియరెన్స్ బోర్డు డైరెక్టర్ ఎవరు? ఇదిగో ఈయనే సార్, రావయ్యారా. ఇక్కడ వీళ్ళందరికీ ఎన్ని ఇళ్ళు అలాట్ చేశారు? అదేంటండి, అసలు సమాన్ చెప్పా. 212 అండి. ఇతను 2 ఇళ్ళే అలాట్ అయ్యి అంటున్నాడు. మిగిలిన వాటి సంగతి ఏంటి? బినామీలు సార్. మనం వీళ్ళ కేటాయించిన స్థలంలో సగం రాజకీయ నాయకులు కొట్టేశారు. ఆ మిగిలిన వాటిలో మనం ఫ్లాట్లు కట్టించాం. అందులో 300 పార్టీ వాళ్ళు, ఇట్లాంటి గవర్నమెంట్ అధికారులు కొట్టేశారు. ఇదిగో ఈయనకే 20 ఫ్లాట్లు ఉన్నాయి. ఆ మిగిలిన వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాటిని అద్దెకిచ్చి వీళ్ళు గుడిసెల్లో ఉంటున్నారు. ఇదిగో ఈడు ఉన్నాడే 7 కోట్ల, ఈడికి కూడా ఇచ్చారండి. కానీ 1000 రూపాయలకి సేటుకి అతికిచ్చాడండి. అన్ని తెలిసి కూడా ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోకుండా ఊరుకున్నారు? మినిస్టర్ లెవెల్లో ప్రెషర్ సార్. సార్ వీళ్ళే కదా ఓట్ల బ్యాంకు. చదువుకున్నాడు ఎక్కడ ఓటేస్తాడండి? అర్థమైన వంకలు చెప్తూ ఇంటి కూర్చొని టీవీ చూస్తున్నాడు. వీళ్ళు తరివేసాం అనుకోండి, ఓట్లు ఎవడేస్తారు? అందుకే వీళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. టైప్ రైటర్ ఏమైనా తెచ్చారా? వచ్చిందండి, ఇదిగో రావయ్యా. మీ పేరేమిటి? ముత్యాలరావు సార్. ఇతను సస్పెన్షన్ ఆర్డర్ రెడీ చేయండి. ఏంటి సార్ మీరండి? సార్ 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 వద్దు సార్, ఆపని చెప్పండి సార్. 7 గంటలు వెళ్ళారా? ఏ ఏరియాలో నీకు ఇల్లు శాంక్షన్ అయింది? నేతాజీ కాలేదు సార్. నువ్వు నాతో రా. మిస్టర్ కమిషనర్ సార్, ఈ స్లమ్ లో ఎంతమందికి ఇల్లు శాంక్షన్ అయినాయో అంతమందిని గుడిసెల్ని ఖాళీ చేయించి నేతాజీ కాలనీకి తీసుకురండి. ఎస్ సార్. సార్ యు ఆర్ సస్పెండెడ్. సార్ సార్ ప్లీజ్ సార్. ఏ ఇల్లు? सीएम वनडे सीएम అయ్యా. ఓ అచ్చా అచ్చా అచ్చా, ఆయే అందరు ఆయే. ఏయ్ అందరలేదు బందరలేదు, ఇల్లు ఎవరిది? ఇల్లు నాది. మీ పేరేంటి? ఏడుకొండలు. మీరు 7 కొండలైతే నేను బిల్ క్లింటన్నా. వెంటనే ఇల్లు ఖాళీ చేసి ఇద్దరికి అప్పగించండి.
పైసా పైసా దియా సాబ్ ఇల్లు నేనెందుకు ఖాళీ చేయాలి? ఇలా చూడండి, ఈ ఇల్లు ఇతనికి శాంక్షన్ అయింది. చట్ట ప్రకారం మీరు ఇక్కడ ఉంటాం నేరం. వెంటనే ఈ ఇల్లు ఖాళీ చేయకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, జైలు పాలవుతారు. अच्छा साहब, रेशमा सारा सामान निकल सुल्तान बाजार जाएंगे. దెబ్బకి సుల్తాన్ బజార్ అన్నాడు చూసారా? అలాగే అన్ని ఫ్లాట్లు చెక్ చేయమని చెప్పండి. వాళ్ళందరినీ తీసుకొచ్చాను సార్. ఓకే, యూడో వన్ థింగ్, ఇక్కడ ఇల్లీగల్ గా ఉంటున్న వాళ్ళందరినీ వెంటనే ఖాళీ చేయించి వీళ్ళందరినీ వాళ్ళకి అలాట్ అయిన ఫ్లాట్లో ఉండమని చెప్పండి. ఇక మీద వీళ్ళు ఇక్కడే ఉండాలి. ఓకే సార్. ఏడు పక్కకి వెళ్ళగానే ఇదే వంకని ఇళ్ళని అద్దెకిచ్చి మళ్ళీ ఎక్కడైనా గుడిసెలు లేపారో సంఖ్యలు వేయిస్తా. మాకేమైనా గుడిసెల్లోనే ఉండాలని కోరికండి. మా వాళ్ళలో చాలా మందికి పని లేదు. ఇందులో వచ్చే అద్దె డబ్బులతోనే మేము ఇప్పుడు గంజి తాగుతున్నాం. మేము పని చేసుకు బతకడానికి తమరు ఏదైనా దారి చూపించారనుకోండి, మా బతుకంతా రుణపడి ఉంటామండి. రాష్ట్ర ప్రజలందరికీ నాదో విన్నపం. నేను ఒకరోజు మంత్రిగా పదవి స్వీకరించిన విషయం మీ అందరికీ తెలుసు. నేనేదైనా ఓ మంచి చేయాలంటే అందుకు మీ అందరి సహకారం ఎంతో అవసరం. మీరు చేయవలసిందల్లా ఇవాళ ఒక్కరోజు మీరు ఏ వస్తువు కొన్నా, అగ్గిపెట్టో కారో, బంగారమో వజ్రమో, హెయిర్ పెన్నో ఏరోప్లేనో ఏది కొన్నా విక్రయ పన్ను కట్టి తీసుకోండి. కొట్టుబడి బిల్లు ఇవ్వనంటే వస్తువులు కొనమని చెప్పండి. విక్రయ పన్ను గవర్నమెంట్కి చేరాలి. బిల్లు లేకుండా కొనటం వల్ల గవర్నమెంట్కి ఎంత నష్టమో మీకు అంతే నష్టం. ధర 2 రూపాయలు తక్కువగా వస్తోందని మీరు బిల్లు లేకుండా తీసుకోవడం వల్ల ప్రజలకు ఉపయోగపడాల్సిన డబ్బు యజమానుల దగ్గర ఉన్న బ్లాక్ మనీలో కలిసిపోతుంది. అందుకని దయచేసి వినండి, విక్రయ పన్ను అందరూ కట్టండి. ఎవరైనా బిల్లు ఇవ్వనంటే పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్. 360 రూపాయలు. ముందు బిల్లు వేసిమయ్యా. బాబు, వ్యాపారస్తులందరికీ ఒక విషయం చెప్తున్నాను, ఎవరైతే బిల్లు ఇవ్వకుండా వ్యాపారం చేస్తారో వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయబడుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి. పైగా మీరు బాకీ ఉన్న పన్ను కూడా ఇవాళే కట్టినట్లయితే మీ మీద సేల్స్ ట్యాక్స్ కమిషన్ ఆఫీస్ లో ఉన్న అన్ని కేసుల్ని క్యాన్సిల్ చేయిస్తాను. అందుకని దయచేసి ఒక రోజుకు మన కొట్టు నుంచి ధర్మంగా సేల్స్ ట్యాక్స్ ఎంత కట్టాలయ్యా? 40 లక్షలు. మనం ఎంత కడుతున్నాం? 4. అందుకే అడుగుతున్నాడు. అదేదో ఈవేళ కట్టేవయ్యా, లేదంటే వాడు లైసెన్స్ పీకిపోయాలో అన్నాడు. అలాగే సార్. ఏంటయ్య వీడు కొంప ముంచెట్టున్నాడు? ఏమనుకుంటాడు అసలు మనసులో? ఎవరని తెలియని మనిషి అండి. సేల్ ట్యాక్స్ పెట్టుకుంటే దేశం బాగుపడద్దేటి. బుద్ధి తక్కువ ఆలోచన వేసుకోండి. రెవెన్యూ అయ్యా, ఒక రోజు సేల్స్ ట్యాక్స్ ఆదాయం ఎంత? పార్టీగా మనకండి రాష్ట్రానికయ్యా? తెలీదండి. నువ్వు ఒక మంత్రి. తిండిపోతాను ఇల్లెల్వాయా. ఇది చూడండి సార్. పట్టుకోండి. ఓయ్, ఏంటిది? మ్యాగ్నెట్ సార్. వీడు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న అయస్కాంతం శక్తి అనే పాఠాన్ని ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడు చూసారా? ఎంతవరకు ఉంటుంది? 200 గ్రాములు ఉంటుంది. 2 కిలోల చక్కెరకే 200 గ్రాములు నొక్కుతున్నావంటే దీని అడ్డం పెట్టుకుని రోజుకి ఎంత నొక్కేస్తున్నావరా? నువ్వు మనిషివేనా? కొట్టేరట్టేరా. అరే ఇదే తొంకరాస్క. వరల్డ్ కప్ ఏంటిది? ఎటు పోసినా 2.5 లీటర్లే పట్టేట్టుంది. వీడి కిరోసిన్ కొలిచి కమిషన్ కొడతలో పెద్ద వరల్డ్ కప్ కొట్టేట్టున్నాడు సార్. పట్టుకోరా సార్. లెక్క చూస్తే ఈడు రోజుకి 1500 కమిషన్ కొడుతున్నాడు. అంటే నెలకి చీఫ్ మినిస్టర్ జీతం కంటే ఈ నొక్కుడు ఎక్కువ. ఇదంతా ఎవడప్ప సొమ్ము? వీళ్ళందరి సొమ్ము. ఇలా చూడు, వీధిన పేపర్లు పోగేసి, ప్లాస్టిక్ పోగేసి, ఇంటి పనులు చేసి, కూలి పనులు చేసి, పాల ప్యాకెట్ తెచ్చిచ్చి రోజు మొత్తం కష్టపడి సంపాదించిన పేదవాళ్ళ సొమ్ము. సార్, వీడిని ఏం చేద్దాం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఆగండి సార్. జనం మంచి కసి మీద ఉన్నారు. వాళ్ళకి అప్పచెప్పామంటే పడికట్టు రాళ్ళు పెట్టి పచ్చడి చేసేస్తారు. వద్దు, వీడిని పనులు వచ్చి పీకేయ్యా. నీ పేరేంటి? సార్ 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 నీ పేరేంట్రా? ఏం చెప్పా? నీ పేరేంటి? ధర్మయ్యండి. పేరు చూడండి, ధర్మయ్య. Get out. హలో, చెప్పండి. ముఖ్యమంత్రిగారండి? అవునండి. నా పేరు ధనలక్ష్మి అండి. రాజమండ్రి గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి మాట్లాడుతున్నానండి. పీడ్స్ జ్వరం వచ్చి మా అబ్బాయిని ఎక్కడ చేర్పించామండి. 10 గంటలకు రావాల్సిన డాక్టర్ ఎంతవరకు రాలేదండి.
నిప్పులా కాలుతుందండి. అలాగా సరే, మీ పక్కనే హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ వాళ్ళకి ఇవ్వండి. హలో, నేను వార్డు పై వినాయకరావునండి. వినాయకరావు, డాక్టర్ ఎప్పుడు వస్తారు? ఇప్పుడు వచ్చేస్తారండి. ఎప్పుడు ఇలాగ లేట్గా వస్తారా? అదేంటంటే సార్, ఆయన ఇడిగా ఒక క్లినిక్ పెట్టారండి. అక్కడ పని అయిపోయాక ఇక్కడికి వచ్చేస్తారండి. డాక్టర్ పేరేంటి? సోమసుందరం గారండి. మ్. వినాయకరావు, మీ హాస్పిటల్కి ఇప్పుడు ఫ్యాక్స్ వస్తుంది. అది తీసుకెళ్లి మీ డాక్టర్ గారికి ఇచ్చి మిమ్మల్ని సస్పెండ్ చేశారు, ఇక మీరు హాస్పిటల్కి రావక్కర్లేదు, క్లినిక్ లోనే ఉండమని సీఎం చెప్పారని వెళ్ళి చెప్పు. సార్ వెంటనే ఆ పేషెంట్ ని ఇంకో డాక్టర్ని చూడమని చెప్పండి. ఓకే సార్. మనసేమో నీ వెనుకే తిరిగే, కనులేమో నీ కలలే అడిగే, నీ తలపే నన్ను తెగకొచ్చేస్తుంది, నీ వైపే నన్ను రారమ్మంటుంది. మనసేమో నీ